హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఈరోజైతే మా ఇంట్లో బోనాల ఫెస్టివల్ అనమాట. సో ఇంకా అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గులు పెట్టి తోరణాలన్నీ కట్టిన తర్వాత ఇంకా బెల్లం అయితే తురుముతున్నాను. ఎందుకంటే ప్రసాదము మేము బెల్లం పొంగలి అయితే చేస్తున్నాము. ఆ బెల్లం పొంగలి చాలామందికే తెలుసు, ఇంకా నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం తీసుకువెళ్ళడానికి ఇంకా బెల్లం పొంగలి అయితే చేస్తుందనమాట. కొంతమంది అంటే మా తెలంగాణ సైడ్ అయితే బెల్లం పాశం అంటారు. సో ఇక్కడ ఇంకా అమ్మవారికి అంటే ఇద్దరు అమ్మవార్లు నల్ల పోచమ్మ ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారనమాట. సో వాళ్ళకి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఇక్కడ నేను చెంబులో అంటే చిన్న రాగి చెంబులో నేను ఫ్లవర్స్ వేశాను కదా. సో దాంట్లో మేమైతే బెల్లం శాఖ అయితే పోస్తున్నాం. అంటే వాటర్‌లో బెల్లం వేసి పెడతామనమాట అమ్మవారికి. అట్లా బెల్లం శాఖ అని అంటారు. కొంతమంది చారు ఉంటుంది కదా, పచ్చి పులుసు చింతపండుతో చేసింది అలా కూడా పోస్తారనమాట. ఎవరిష్టం వాళ్ళది. సో ఫైనల్‌గా అయితే ఇవన్నీ రెడీ చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ కూడా చేసేసుకున్నాం అనమాట. పూజ ఫస్ట్ అయింది. ఆ తర్వాత నైవేద్యం పెట్టాం. ఆ తర్వాత ఇవన్నీ అరేంజ్ అయితే చేసుకున్నాము. సో ఇంకా అమ్మవారికైతే శాకాహారం అంటారు కదా. సో అందుకని ఇక్కడ మిర్చి పెట్టాము. ఆ తర్వాత 1 ఆనియన్ కూడా పెట్టాము. శాకాహారం అంటారు కదా. సో కొంచెం పెరుగు కూడా వేసింది. ఎందుకంటే చల్లదనం అనమాట. అమ్మవారికి చల్లదనం కోసం కొంచెం పెరుగు కూడా వేసింది. సో కొన్ని ఫ్లవర్స్, కొన్ని గాజులు తీసుకొని ఇంకా గుడికి వెళ్ళడమే అనమాట. యాక్చువల్లీ ఎప్పుడో వెళ్దాం అనుకున్నాం. లైక్ నేను 9:30, 10 కల్లా బయలుదేరదామని నేను అనుకుంటే, మా ఇంట్లో వాళ్ళ వల్ల అంటే ఎవరో ఒకరు లేట్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేశారనమాట, 12 వరకు అసలు ఎవరూ రెడీ అవ్వలేదు. సో నేనే ఇంకా పుష్ చేశాను, తొందర రెడీ అవ్వండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రష్ ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత రష్ ఉంటుందో అది నాకు తెలుసు. సో పార్కింగ్ ప్లేస్ కూడా దొరకదు. అందుకనే వీళ్ళని నేను పుష్ చేస్తూ ఉంటున్నాను అనమాట. టెంపుల్ ఎంతో దూరం లేదు, మా ఇంటికి జస్ట్ ఒక 10 మినిట్స్ దూరం అంతే. సో పార్కింగ్ ప్లేస్ అక్కడ లేదని చెప్పి మేము వేరే దగ్గర కార్ పెట్టి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇదే టెంపుల్కి వస్తాను. ఒకప్పుడు మెయిన్ రోడ్ నుంచి చూస్తే ఈ టెంపుల్ కనిపించేది. ఇప్పుడు ఈ టెంపుల్ కూడా కనిపించట్లేదు. అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయినాయి, ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అయిపోయిందనమాట. మొత్తం ఫారెస్ట్ ఉండేది, మొత్తం పొలాలు ఉండేవి. అసలు వెళ్ళడానికి కూడా రూట్ లేకుండే. బట్ ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది ఈ ఏరియా అంతా. సో ఇప్పుడైతే మేము ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ ఎంతమంది అంటే మా మమ్మీకి తెలిసిన వాళ్ళు అందరూ, మా పాతింటి దగ్గర ఉంది కదా ఈ టెంపుల్, ఎంతమంది పలకరించారంటే, ఇప్పుడు కొత్తింటి దగ్గర అంత కొత్త కాబట్టి అంత ఎవరు పలకరించారనమాట. సో ఇక్కడ అమ్మవారికి ఏదైనా మనం కోరుకున్న తర్వాత అది నెరవేరితే ఇక్కడ కోడిని కానీ మేకను కానీ బలిస్తారనమాట. సో ఇంకా ప్రదక్షిణాలు అయితే మావి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడే ఈ చెట్టు ఉంది కదా, ఇక్కడే కొబ్బరికాయ కొట్టి అక్కడనే బోనం అనేది పెట్టి ఆ తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళాలన్నమాట అమ్మవారి దగ్గరికి. అక్కడ నేను షూట్ చేయలేకపోయాను సరిగ్గా, చాలా మంది ఉండే అనమాట. సో లైన్లో వెళ్ళి మనము బోనం సమర్పించి ఆ తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట. సో ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. మా చిన్నప్పుడు ఎలా ఉండేనంటే జాయింట్ ఫ్యామిలీ అనమాట మేము. సో ఇంకా అందరము ఫ్యామిలీ అంతా ఇంకా సపరేట్ అంటే ఎవరికి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇంకా సపరేట్ ఫ్యామిలీస్ అయితే అయిపోయాయి. లేకపోతే మా జాయింట్ ఫ్యామిలీ అంతా కలిపి ఒక బోనం అయితే వచ్చేది. బట్ ఇప్పుడు ఏమైందంటే మా నానమ్మ ఒకతే బోనం చేసేది. ఇప్పుడు మా తరపున నుంచి మేము జస్ట్ ప్రసాదం లాగా తీసుకొస్తామన్నమాట. సో అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నాకైతే. నేను అనుకున్నాను అంటే చాలా ఎంతమంది ఉంటారో ఏమో అనుకున్నాం, కానీ అందరికీ బాగా దర్శనం అయితే చేపిస్తున్నారు. తొందరగానే వెళ్తున్నారు అందరూ. సో ఇక్కడ ఈ బొమ్మలు చూస్తే చిన్నప్పుడు ఏమనుకునేదాన్ని అంటే మమ్మీ డాడీ వాళ్ళు కొనిచ్చిన తర్వాత కూడా నాకు వేరే బొమ్మలు అనేది నచ్చేవన్నమాట. సో ఆ బొమ్మ కూడా కావాలి అని చెప్పి తిట్టేవాళ్ళు అనమాట, ఇంకెన్ని తీసుకుంటావు అని చెప్పి. సో ఎప్పుడు కొంచెం డిసప్పాయింట్గా మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని అనమాట. సో ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ అసలు రూట్ ఒక మనిషి నడిచేంత రూట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇది ఒక టౌన్ అయిపోయిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా కొన్ని ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగా డెవలప్ అయిందో. అసలు కొంచెం కూడా స్పేస్ లేకుండా కట్టుకున్నారనమాట. అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ అయితే అలానే ఉండిపోయినాయి ఖాళీగా. సో ఇప్పుడు మేము
నల్ల పోచమ్మ దగ్గరికైతే వెళ్తున్నాం. ఫస్ట్ మనము పోచమ్మ దగ్గరైతే దర్శించుకున్నాం. ఇప్పుడు నల్ల పోచమ్మ దగ్గరికైతే వెళ్తున్నామనమాట. ఈ అమ్మవార్లు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. సో, ఇంకా ఇక్కడ గూడా ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఇంకా బయలుదేరడమే అనమాట. సో, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం. మా ఇంటి దగ్గర గూడా ఇంకొక అమ్మవారు ఉన్నారనమాట. సో, ఆ అమ్మవారి దగ్గరికైతే ఇప్పుడు వెళ్తున్నాము. సో, మా పాత ఇంటి దగ్గరికైతే వెళ్తున్నాము. ఇక్కడ గూడా మేము పూజించుకుంటామనమాట. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సో, ఇంకా దారిలో అంటే మా కొత్తింటికెళ్ళే దారిలోనే మా పాత ఇల్లు గూడా ఉంది. సో, ఇంక ఇక్కడ గూడా దర్శించుకొని ఇంక ఇంటికైతే బయలుదేరడమే. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఉట్టిగానే అనలేదు. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన హౌస్ అంటే మా పాతిల్లే అనమాట. ఎందుకంటే మాకన్నీ కలిసొచ్చాయి. అండ్ ఈ ఏరియాలో అందరూ మాకు అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఏరియాలో ఉన్నా కాబట్టి సో, అందరూ పలకరిస్తారనమాట. సో, అందుకని ఈ ఏరియా విడిచి నాకు అస్సలు వెళ్ళబుద్ధి కాదు. ఇప్పుడు కూడా పాతింటి నుంచి కొత్తింటికి వెళ్తున్నాను కాబట్టి ప్రాణమంతా కొట్టుకుంటుందనమాట. సో, ఇంకా ఇంటికొచ్చిన తర్వాత అక్క చెల్లెళ్ళ గాజులని ఉందనమాట ఈ ఇయర్. అంటే ప్రతి ఇయర్ తల్లి కూతుర్ల గాజులు అంటారు. లేదంటే వదిన మరదళ్ళ గాజులు అంటారు. కానీ ఈసారైతే అక్క చెల్లెళ్ళ గాజులు అని చెప్పి వచ్చిందనమాట. నాకైతే వీటి గురించి కొంచెం కూడా ఐడియా లేదు. ఇది వేసుకోవాలి అని చెప్పి నాకొకరు చెప్పారనమాట. సో, అందుకని ఇంకా బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాము. నేను మా సిస్టర్ ఎక్కువ బ్యాంగిల్స్ అయితే ప్రిఫర్ చేయము. ఏదన్నా ఫంక్షన్ ఉంటే మాత్రమే బ్యాంగిల్స్ అయితే ప్రిఫర్ చేస్తామనమాట. సో, మేమేం చేసామంటే ఇంకా మా మమ్మీవి కొత్త బ్యాంగిల్స్ ఉంటే అవి తీసుకున్నాము. అండ్ నా దగ్గరున్న కొత్త బ్యాంగిల్స్ ఇప్పటివరకు యూజ్ చేయనివి. ఇంకా ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామనమాట. ఏవో సాంప్రదాయ ప్రకారము ఇటు 3, ఇటు 3 వేసుకుందాంలే అని చెప్పేసి రమ్మని చెప్పి మా సిస్టర్‌ని అంటే, తనేమో ఫ్రెష్ అప్ అయ్యేసొస్తాను. నేనిప్పుడు రాను అని చెప్పేసి అంటే, ఇంక తన కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా నేను అన్నీ అరేంజ్ చేసి పెట్టాననమాట. వచ్చే దారిలోనే ఇంకా స్వీట్స్ తీసుకొని ఇంకా అరేంజ్ చేసి పెట్టాను. ఇంకా మా సిస్టర్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చింది. ఇంకిద్దరం కలిసి ఒకరికొకరు బొట్లు పెట్టుకొని, ఆ తర్వాత స్వీట్స్ తినిపించుకుంటూ ఈ చిన్న అకేషన్ అనేది చేసుకున్నామనమాట. సో, ఇది అంటే ఇలా ఎందుకుంటుందంటే రక్షాబంధన్ ఎలానో ఇది గూడా అలానే ఉంటుంది. ఒకరికొకరు లైఫ్ లాంగ్ బావుండాలి. ఒకరికొకరు తోడుగా ఉండాలి, రక్షగా ఉండాలి అని జెప్పి ఆడవాళ్ళకేమో ఇలా ఉంటుందనమాట. సో, రక్షాబంధన్ అనేది అది డిఫరెంట్ ఫెస్టివల్. సో, ఇంకా నాకు తెలిసింది నేను చెప్తున్నాను. బికాస్ వీటి గురించి నాకంత ఐడియా లేదు. బట్ నాకొకరు చెప్పారు గాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో, ఇంకా ఒకరికొకరము బొట్లు పెట్టుకొని, గాజులు వేసుకొని, ఇలా ఫ్లవర్స్ పెట్టుకొని, ఆ తర్వాత స్వీట్స్ అయితే తినిపించుకున్నామనమాట. సో, మా సిస్టర్ అయితే అసలు గాజులు అస్సలు ప్రిఫర్ చేయదు. లైక్ తనకేంటంటే ట్రెడిషనల్ డ్రెస్ ఉన్నప్పుడే గాజులేసుకోవాలని ఇష్టమనమాట.
సో, ఇక్కడ మా సిస్టర్ నేను స్వీట్ పెడుతూ ఉంటే, కొంచెం కొంచెం నాకు ఎక్కువొద్దు అని జెప్పి అంటుంది. ఎందుకంటే మా సిస్టర్ చాలా వరకు షుగర్ అనేది తగ్గిచ్చిందనమాట. ఒకప్పుడు స్వీట్స్ అంటే ఎంత తింటుండే. బట్ ఇప్పుడు చాలా వరకు తగ్గిచ్చింది ఇంకా మా సిస్టర్. ఇంకా నాకు గూడా నువ్వు కొంచెమే పెట్టాలి అని జెప్పి నేను జెప్తున్నాను. ఇంకా మా సిస్టర్ ఏమో నాకు బ్యాంగిల్స్ వేస్తుంది. సో, టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసరికి అంటే మేము 11:45 అరౌండ్ బయలుదేరాం టెంపుల్‌కి. ఇంటికొచ్చేసరికి 2 అయితే అయ్యిందనమాట. ఇంకెంతసేపు బెట్టుకుంటారు, లంచ్ జెయ్యరా అని జెప్పేసి మా మమ్మీ ఒక సైడ్ అంటుంది. సో, లంచ్‌కి గూడా ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గూడా చేయలేదు. సో, జస్ట్ ఒక ఫ్రూట్స్ మాత్రమే తిన్నాము. ఫ్రూట్స్ తిని ఇంకా టెంపుల్‌లో ప్రసాదము పెడితే ఇంకా అది తిని ఉన్నాం గానీ బ్రేక్‌ఫాస్ట్ అయితే అస్సలు చేయలేదు. ఇంకా లంచ్‌కి ఇప్పుడు ప్రిపేర్ చేయాలనమాట. ఇంకా బ్యాంగిల్స్ అయితే వేసుకోవడం అయిన తర్వాత లంచ్‌కైతే ప్రిపేర్ చేయాలి. మా తెలంగాణ సైడ్ ఏ ఫెస్టివల్ ఉన్నా సరే చికెన్ ఫ్రై, మటన్, పూరి, బగారా రైస్ ఇవైతే మస్ట్ ఉంటాయన్నమాట. ఎందుకంటే అవి లేకపోతే అసలు మాకు ఫెస్టివల్ వైబ్స్ అనేది ఉండదు. సో, ఇంకా గాజులైతే వేసుకోవడం అయిపోయింది. ఇంకా ఫాస్ట్‌గా కుకింగ్ అయితే చేయాలి. ఇక్కడ నేను గూడా నాకు గూడా కొంచెమే పెట్టు అని జెప్పి చెప్తున్నాను మా సిస్టర్‌కి. నీకు స్వీట్స్ ఇష్టం గదా! ఎక్కువనే తీసుకో అని జెప్పి అంటుంది. బట్ వద్దు కొంచెం చిన్న ముక్క పెట్టు అని చెప్పి నేను అంటున్నాను. సో, ఇంక నేను గూడా చాలా వరకు స్వీట్స్ అయితే తగ్గిస్తున్నాను. అండ్ టీలో గూడా బెల్లం పౌడర్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇద్దరు బ్యాంగిల్స్ చూయించండి అని చెప్పి మా మమ్మీ అంటుంది. ఇంకా లంచ్‌కైతే ప్రిపేర్ చేస్తున్నాము. మా సిస్టర్ ఒక సైడ్ ఏమో పూరి చేస్తుంది. మా మమ్మీ ఏమో కర్రీ ప్రిపేర్ అయితే చేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తే ఫాస్ట్‌గా అయిపోతది కదా! అని చెప్పేసి మా సిస్టర్‌ని ఫాస్ట్‌గా చేయమని చెప్తున్నాను. తనేమో ఫాస్ట్‌గా బాల్స్ చేసిస్తుంది. నేనేమో ఇంకో సైడు తాలుస్తున్నాననమాట. నాకు ఈరోజు మ్యాట్ దొరకలేదు. యాక్చువల్లీ మా ఇంట్లో చపాతీ తాల్చుకునే మ్యాట్ ఒకటుంటుంది. అది దొరకలేదు టైంకి. సో, అందుకని ఇంకా ఇలా ఒక ప్లేట్ పెట్టి చే తాలుస్తున్నాననమాట. నాకు రీసెంట్‌గా ఈ తాలవడం అనేది నేర్చుకున్నాను. అంతకుముందయితే ఈ రౌండ్ షేప్ గూడా వచ్చేది గాదు నాకైతే. మొత్తం బాక్స్ షేప్‌లో వచ్చేది. లేకపోతే అటు కార్నర్‌కి అటెళ్ళేది. ట్రయాంగిల్ షేప్‌లో చేసేదాన్ని. అసలు రౌండ్ షేప్‌లో అసలొచ్చేదే గాదు. బట్ ఇంకా చేస్తూ ఈ మధ్య ఇంకా నేర్చుకున్నా అనమాట. ఇంకిక్కడ డీప్ ఫ్రై అయితే చేస్తున్నాం. ఇంకో సైడు మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందనమాట. యాక్చువల్లీ చికెన్ ఫ్రై గూడా చేద్దామనుకున్నాం. బట్ ఈ కర్రీ అంటే చాలా ఎక్కువైపోయిందనమాట. ఇంకా చికెను ఇంకా అయిపోదు. ఈ కర్రీయే మిగిలిపోతది నైట్ గూడా. ఇంకొద్దులే అని జెప్పేసి మటన్ కర్రీ ఒకటే ప్రిపేర్ అయితే చేస్తుంది. సో, మటన్ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందనమాట ఈరోజు. ఇప్పుడు విజిల్స్ వచ్చే వరకు ఒక హాఫ్ అన్ అవర్ విజిల్స్ వచ్చే వరకు చూస్తూ ఉండు అని జెప్పి మా మమ్మీ ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతుంది. నేనేమో 20 మినిట్స్ తర్వాత కొత్తిమీరైతే లాస్ట్‌కి వేసి ఇంకా కలుపుతున్నాననమాట. నాకు కొంచెం గూడా అంటే నాన్ వెజ్ ప్రిపేర్ జేయడం ఇప్పటి వరకు రాదు. ఓన్లీ చేస్తా అంటే ఓన్లీ ఎగ్స్ మాత్రమే చేస్తాను. నాన్ వెజ్ చికెన్ గానీ, మటన్ గానీ ఇప్పటి వరకైతే నేను ప్రిపేర్ జేయలేదు. సో, ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నామనమాట. ఫస్ట్ అయితే పరమన్నం అదే మన బెల్లం అన్నం అంటారు కదా! అది ఏసి కొన్ని పూరి వేసుకొని కొంచెం మటన్ అయితే తిన్నాననమాట. సో, ఇదనమాట మా బోనాల ఫెస్టివల్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ జేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.